అబ్బా ఏంటండి? టైం అవుతుంది. పెళ్లికా? విడాకులకి. కోర్టుకెళ్ళాలి. మర్చిపోయావా? మర్చిపోలేదు, నాకు గుర్తుంది. మరి ఇక్కడే ఉన్నావేంటి? చాలా ఆతృతగా ఉన్నట్టున్నారే. అబ్బే, అంటే అది నాకు తెలుసు. ఇప్పుడు వెళ్ళకపోతే మళ్ళీ వాయిదా ఇంకెన్ని నెలలు పడుతుందనేగా మీరు టెన్షన్ పడుతున్నారు. మా నాన్నకి ఏం చెప్పి బయటపడాలో మీరు ఆలోచించుకోండి. నేనా? నేను చెప్పడం ఏంటి? మరి ఇంకెవరు చెప్తారు? మీరే చెప్పాలి. ఏయ్ ఏయ్ ఆగవే. నానా, ఏంటమ్మి, పార్థు బాబుకి ఏమన్నా కావాలా? అది ఏం లేదండి. ఏం లేదంటారేంటి? నాన్న, ఆయన మీతో ఏదో చెప్పాలంట. చెప్పండి బాబు. అది కొంచెం బయటికి వెళ్ళాలనుకుంటున్నాం. ఇప్పుడు అంతా కళ్యాణ మండపానికి బయలుదేరుతున్నాం బాబు. ఈ టైంలో మీరెక్కడికి? కావాలంటే ఎవరినైనా పంపిద్దాం. పనేంటో చెప్పండి బాబు. ఏం లేదండి, కాఫీ పెళ్లికి నేను గిఫ్ట్ కొనాలనుకుంటున్నాను. నాకంతగా తెలీదు, అందుకే వరుదు నేనే తోడు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు అవన్నీ పెట్టుకుంటే ఆలస్యం అయిపోతుంది బాబు. గోదావరి, వెళ్ళి కావ్యం తీసుకురా. అలా కాదండి, అమ్మ కూడా చెప్పింది గిఫ్ట్ తీసుకురాకపోతే బాగుండదు. మీరు కళ్యాణ మండపానికి చేరుకునే లోపే మేము వచ్చేస్తాం, సరేనా? ఏమిటో బాబు, నాకైతే మనం అందరం కలిసి వెళ్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ మీ మాటకు ఎదురు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. సరే బాబు, తొందరగా రావాలి. మీరిద్దరూ మండపంలో ఉంటే నాకు ధైర్యం బాబు. అలాగేనండి. వెళ్దామా? ఒక్క నిమిషం. వచ్చేస్తాం దయ్యా. ఏంటి కాసేపట్లో పెళ్లి పెట్టుకుని అంత డల్గా ఉన్నావు? చచ్చా, అదేం లేదు, నేను బానే ఉన్నాను. సరే పద, మండపానికి బయలుదేరాలంట ఆంటీ చెప్పారు. అక్క ఎక్కడుంది? మీ అక్క బావ కలిసి ఎక్కడికో వెళ్తున్నారంట. పెళ్లి టైంకి వచ్చేస్తారంట. కార్తీక్ బాబాయ్, చెప్పడం బాబాయ్. రే, కళ్యాణ మండపానికి వెళ్ళాలి. కార్లన్నీ రెడీ చేసావా? అన్ని రెడీగా బాబాయ్, నువ్వేం టెన్షన్ పడకు. కార్తీక్ ఎందుకు మావయ్య, నేను ఉన్నాను కదా. మీరు మా పెద్ద దేవుడు బాబు, మీరు ఈ పనులన్నీ చేయకూడదు. నేను ఇప్పుడు ఈ పెళ్ళే అంతవరకు మీ అల్లుడిని కాదు, కొడుకుని అనుకోండి. నిజంగా దేవుడు బాబు. వెళ్ళండి వెళ్ళండి, చూడండి. అన్ని ఏర్పాట్లు సవ్యంగా జరుగుతాయ్యా, నువ్వేం కంగారు పడ మాకు. మాంగళ్యం తంతునా నేనంటూ ఇప్పుడే బిగిన్ అయింది, ఇంకా ముందుంది. కట్టిన